పచ్చ బంగారంగా గ్రీన్ గోల్డ్గా వెదురుకు పేరు. వెదురుతో 1000 లాభాలున్నాయని నానుడి. అందుకే వెదురుకు ఇటీవలి కాలంలో బాగా డిమాండ్ పెరుగుతోంది. వెదురు కర్రలను వ్యవసాయంలో పందిళ్లకు, ఊతం కర్రలకు, చలువ పందిళ్ల నిర్మాణానికి వాడుతూ ఉంటారు. అలానే అగరబత్తి పరిశ్రమలకు, బుట్టలు అల్లేందుకు, బొగ్గుకు ప్రత్యామ్నాయంగా ఇలా రకరకాల పరిశ్రమల్లో విరివిగా వాడుతున్నారు. వెదురును వన వ్యవసాయం మోడల్లో అంతర పంటలు వేసుకొని సాగు చేసి ప్రతి ఏటా ఆదాయం పొందవచ్చు. జాతీయ బ్యాంబూ మిషన్ అనే పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం వెదురు సాగుకు రాయితీలిస్తూ ప్రోత్సాహాన్ని కల్పిస్తోంది. వెదురు వల్ల ఉపయోగాలు, వాణిజ్య సాగుకు అనువైన రకాలు, దిగుబడి వివరాల గురించి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్లోని అటవీ వ్యవసాయ పరిశోధనా విభాగం శాస్త్రవేత్త డాక్టర్ టి చైతన్య నుంచి ఈరోజు తెలుసుకుందాం. మన భారత ఫారెస్ట్ ఏరియాలో 35% వరకు వెదురు ఉంది. ఇందులో ఎక్కువగా ఉన్న రకాలు డెండ్రోకెలామస్ స్ట్రిక్టస్, ఇది 40% వరకు ఉంది. తరువాత బాంబూజా అనే రకము 12% నుంచి 13% వరకు ఉంది. ఇంకా మిగతా రకాలు బాంబూజా స్టాక్సీ, బాంబూజా తుల్డా, ఇతర రకాలు కూడా మన అడవుల్లో ఉన్నాయి. బ్యాంబూ అనేది గడ్డి జాతికి చెందిన మొక్క. దీంట్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంబూస్ ఉన్నాయి. 3 రకాలు ఉన్నాయి. దీంట్లో ఒకటి సింపోడియల్, మోనోపోడియల్ అండ్ క్లైంబర్, 3 రకాలు ఉన్నాయి. ఫస్ట్ మనం మోనోపోడియల్ చూసినట్లయితే ఇది దుంప నుంచి పెరుగుతుంది. బ్యాంబూ అనేది, ఈ దుంప అనేది మనకి హారిజాంటల్గా పెరుగుతూ ఉంటుంది మోనోపోడియల్ దాంట్లో. దీంట్లో రకాలు చూసినట్లయితే మన గోల్డెన్ ఎల్లో బ్యాంబో, ఫిల్లోస్టాటిస్ అనేది, కానీ ఇది కమర్షియల్గా ఏం గ్రో చేయట్లేము, మనం ఎక్కువగా ఆర్నమెంటల్గా గ్రో చేస్తున్నాము. ఇంకోటి మనకు కమర్షియల్గా ఉన్నది క్లంపింగ్ బ్యాంబూ. ఈ క్లంపింగ్ ఉన్నది సింపోడియల్ బ్యాంబూ అని అంటారు, వెదురు రకం. దీంట్లో ఏంటంటే మనకి దుంప అనేది సర్క్యులర్ ఫామ్లో పెరుగుతుంది. సర్క్యులర్ ఫామ్లో మనకి గెడలని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఈ గెడలు అనేవి బ్యాంబూలో ఈ దుంప నుంచి వస్తాయి. దీంట్లో ఏంటంటే మనకు పై భాగంలోనే మనకి చిన్న చిన్న వేర్లు అనేవి ఉంటాయి. అవి మనకి పై భాగంలోనే పెరుగుతాయి. ఈ రైజోమ్ అనేది మనకి భూమిలో ఉండి దీని నుంచి మనకి ఇలా గెడలు వస్తాయి. ఇప్పుడు ఇవన్నీ కల్మ్స్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో గెడలు అంటారు. ఇప్పుడు ఇది మనకి న్యూ షూట్ అనమాట, అంటే ఎర్లీగా ఇప్పుడు ఈ సంవత్సరం ప్రొడ్యూస్ చేసిన షూట్. ఎప్పుడైనా మనకి కొత్త బ్యాంబూ గెడలు బయటి వైపుగా వస్తాయి. ఇప్పుడు ఈ గెడల్లో దీన్ని కనుపు అంటారు. ఈ కనుపు నుంచి ఈ కనుపుకి దూరాన్ని ఇంటర్నోడల్ లెంత్ అంటారు. సో వెరైటీని బట్టి మనకి ఈ ఇంటర్నోడల్ లెంత్ అనేది మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ వెరైటీ మనం చూసుకున్నట్లయితే బాంబూజా తుల్డా వెరైటీ. ఇందులో మనకి ఈ ఇంటర్నోడల్ లెంత్ అనేది ఎక్కువగా ఉంటుంది. అందువల్ల దీన్ని మనకి అగరబత్తి మేకింగ్కి యూజ్ చేస్తూ ఉంటారు. ఇంకొక రకం ఒకటి క్లైంబర్ కూడా ఉంటుంది. అది ఓన్లీ ఫారెస్ట్లో చూస్తాం మనము. అది వేరే చెట్టు యొక్క సపోర్ట్తో క్లైంబింగ్ లాగా, క్రీపర్ లాగా పెరుగుతుందన్నమాట. మామూలుగా టిష్యూ కల్చర్ బ్యాంబూ అయితే ఫాస్ట్ గ్రోయింగ్ ఉంది కాబట్టి 4 నుంచి 5 సంవత్సరాల తర్వాత మనం హార్వెస్ట్ చేయొచ్చు అని చెప్తున్నాము. కానీ మనము విత్తనం నుంచి కానీ ఈ వెజిటేటివ్ ప్రాపగేషన్, ఈ కల్మ్ కట్టింగ్స్ కానీ వచ్చినాయి మాత్రం 6 నుంచి 7 సంవత్సరాల తర్వాత హార్వెస్టింగ్కి వస్తాయి. భారతదేశంలో 148 రకాలు ఉన్నాయి బ్యాంబూ వెరైటీస్. కానీ ఇందులో కమర్షియల్గా యూజ్ చేసేవి ఓన్లీ 10 రకాలు మాత్రమే. దాంట్లో ముఖ్యంగా మనము బాంబూజా బాల్కోవా వెరైటీ, దీన్ని బీమా బ్యాంబూ అని కూడా అంటారు. దీన్ని ఎక్కువగా టిష్యూ కల్చర్ ద్వారా ప్రొడ్యూస్ చేస్తున్నారు. తర్వాత ఇంపార్టెన్స్ ఉన్నది బాంబూజా తుల్డా. ఈ రకాన్ని అగరబత్తి మేకింగ్గా ముఖ్యంగా యూజ్ చేస్తారు. ముఖ్యంగా ఏంటంటే ఇంటర్నోడల్ లెంత్ ఎక్కువగా ఉండడం వల్ల. ఇంకా అదర్ కమర్షియల్ ఇంపార్టెన్స్ ఉన్న బ్యాంబూ ఏమో బాంబూజా స్టాక్సీ, బాంబూజా హెమిలిటోనీ, బాంబూజా న్యూటన్స్ కూడా. ఈ రకాలు మనకి పోల్స్ మేకింగ్, కన్స్ట్రక్షన్, ఫర్నిచర్ వీటికి యూజ్ చేస్తున్నారు. వెదురు ముఖ్యంగా మనం వాతావరణం చూసినట్లయితే ఉష్ణమండల, ఉప ఉష్ణమండల ప్రాంతాల్లో, గాలిలో ఎక్కువగా తేమ ఉన్న ప్రాంతాల్లో బాగా పెరుగుతుంది. ఎలాంటి నేలల్లో అయినా వెదురు వస్తుంది. కానీ నీరు ఇంకే స్వభావం ఉన్న నేలలు, నల్ల నేలల్లో కూడా నీరు ఇంకే స్వభావం ఉన్నట్లయితే వెదురు అనేది సాగు చేసుకోవచ్చు. బంజరు భూముల్లో అయినా సరే మనం వెదురుని సాగు చేసుకోవచ్చు. కానీ బాగా చౌడున్న నేలల్లో మాత్రం వెదురు రాదు. స్లోప్ ఎక్కువగా ఉండి
నేల కోతకు గురయ్యే నేలల్లో కూడా వెదురుని అక్రాస్ ద స్లోప్ మనం వేసినట్లయితే మనం నేల కోతను కూడా అరికట్టవచ్చు. నేల తయారీలో చూసుకున్నట్లయితే మనం బాగా 2-3 సార్లు నేలని బాగా దున్నుకోవాలి. వెదురు సాగులో మనము ఎంత డిస్టెన్స్లో పెట్టుకోవాలి అనేది రకాన్ని బట్టి ఉంటుంది. ముఖ్యంగా మనము కన్స్ట్రక్షన్ ఫర్నిచర్కి యూజ్ చేసే రకాలైతే మాత్రం 5 మీటర్ల దూరంలో పెట్టుకోవాలి, రోకి మరియు మొక్కకి. అదే మనకి బయోమాస్ కొరకు మనము సాగు చేసినట్లయితే 3 మీటర్ల దూరంలో కూడా పెట్టుకోవచ్చు. 3x3 మీటర్ల దూరంలో మనం పెట్టుకోవచ్చు. ఒక 45 సెంటీమీటర్లు వెడల్పు లోతు గుంతలు తీసినాక 2 కిలోల ఫామ్ యార్డ్ మెన్యూరు, 1 కిలో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకోవాలి. అట్లాగే మనము చెదల ప్రాబ్లం అవి రాకుండా ఫాలిడాల్ డస్ట్ అనేది కూడా 10% చల్లుకోవాలి గుంతల్లో. మనం జూన్ జూలై మాసంలో మొక్కలు తెచ్చుకొని పెట్టుకోవాలి. 6 నుంచి 7 నెలలు ఉన్న మొక్కల్ని తీసుకొని వచ్చి మనం నాటుకోవచ్చు. నాటుకున్నాక మనము ఫస్ట్ 3 నెలలు మాత్రం నీరు అనేది తప్పకుండా ఇవ్వాలి. అవి తర్వాత మనం డ్రిప్ ద్వారా కూడా నీటిని పెట్టొచ్చు. ఈ వెదురులో ఇది గడ్డి జాతికి చెందింది కాబట్టి ఎక్కువగా నీరు పోషకాలని ఎక్కువగా తీసుకుంటుంది. సో మనం నీరు ఎక్కువగా ఇచ్చినట్లయితే మనకి గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మనం వారానికి 2 తడులు ఇచ్చినట్లయితే బాగా గ్రోత్ ఉంటుంది. వర్షాకాలంలో నీరు పెట్టాల్సిన అవసరం లేదు. దీనికి ఎక్కువగా కార్బన్ డైఆక్సైడ్ స్వీకరించే శక్తి ఉండడం వల్ల ఎక్కువగా లీఫ్ అనేది ఫాల్ అవుతుంది. ఈ లీఫ్ వల్ల మనకి వీడ్ అనేది కూడా ఎక్కువగా రాదు. ఈ ఆకు రాల్చే స్వభావం వల్ల ఆకుల వల్ల కూడా మనకి వీడ్ అనేది కూడా నేలపై రాదు. అప్పుడప్పుడు మనం ఇంటర్ కల్టివేషన్ విత్ రోటవేటర్తో ఆకుల్ని మనము రోటవేటర్తో భూమిలోకి కలియదున్నట్లయితే భూమికి బలంతో పాటు మన వెదురుకి న్యూట్రియంట్స్ని కూడా సప్లై చేస్తుంది. సో దీన్ని పెంచుకోవడం కూడా చాలా సులభం. వెదురు అనేది మనకి 5 సంవత్సరాల తర్వాత హార్వెస్టింగ్కి వస్తుంది. అదే మనం బయోమాస్ కొరకు అయితే త్వరగా హార్వెస్టింగ్ చేయొచ్చు. ఏ సమయంలో హార్వెస్ట్ చేయాలి? ఎండాకాలంలో ఎక్కువగా ఈ వెదురు పిండి పదార్థాన్ని దాచుకుంటుంది అన్నమాట. వర్షాకాలంలో పెరుగుదల కోసం ఎండాకాలంలో ఎక్కువ స్టార్చ్ కంటెంట్ని అంటే పిండి పదార్థాన్ని ఇది స్టోర్ చేసుకుంటుంది కాబట్టి మనం ఎండాకాలంలో దీన్ని హార్వెస్ట్ చేయకూడదు. అలా చేసినట్లయితే పిండి పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల చెదల బారిన పడుతుంది. ఇంకొకటి వర్షాకాలంలో ఏంటంటే ఎక్కువగా నీరు ఉండడం వల్ల వెదురులో ఎక్కువగా నీటి శాతం అనేది ఎక్కువగా ఉంటుంది. మనం హార్వెస్ట్ చేసినాక డ్రై అయినప్పుడు వెదురు అనేది చిట్లిపోతుంది అన్నమాట. సో రైనీ సీజన్ కూడా అనుకూల సమయం అనేది కాదు. రైనీ సీజన్ తర్వాత ఉండే వింటర్ సీజన్లో ఏంటంటే ఇది నిద్రావస్థ సమయము. ఈ సమయంలో ఇది కరెక్ట్ టైము, స్టార్చ్ కంటెంట్ అనేది తక్కువగా ఉంటుంది. హార్వెస్టింగ్కి అనుకూల సమయం అనేది రైనీ సీజన్ అయిపోయాక వింటర్ సీజన్లో మనం హార్వెస్టింగ్ చేసుకోవచ్చు. వెదురులో మనము రకాన్ని బట్టి మనం డిస్టెన్స్ పెట్టుకోవాలనుకున్నాము. బయోమాస్కి అయితే మనం దగ్గరగా పెట్టుకోవచ్చు. అదే పోల్స్ కన్స్ట్రక్షన్ దానికోసం అయితే మనము 5 మీటర్ల బై 4 మీటర్లు 5x5 మీటర్లు 4 మీటర్ల బై 4 మీటర్లు పెట్టుకున్నట్లయితే ఎకరానికి 160 నుంచి 250 దుంపలు ఉంటాయి. ఈ దుంపల్లోంచి మనం ప్రతి సంవత్సరము 10 గడల చొప్పున హార్వెస్టింగ్ చేయొచ్చు. ఎకరానికి మనకి 1600 నుంచి 1920 గెడలు మనం హార్వెస్టింగ్ చేసుకున్నట్లయితే మనకి 16 నుంచి 19 టన్నుల ఈల్డ్ వస్తుంది. సో టన్నుకి మనం 3000 నుంచి 5000 వేసుకున్నా సరే ఎకరానికి 50,000 నుంచి 80,000 ఆదాయం వస్తుంది. అదే బయోమాస్ కొరకైతేనేమో టోటల్గా హార్వెస్ట్ చేస్తాము. దానికి కూడా మనకి హెక్టార్కి 40 నుంచి 50 టన్నుల వరకు కూడా వస్తుంది. బయోమాస్ కొరకు మనము గ్రో చేసినట్లయితే ప్రతి సంవత్సరము మనము దీన్ని హార్వెస్టింగ్ చేసుకోవచ్చు 4 నుంచి 5 సంవత్సరాల తర్వాత. ఈ బయోమాస్లో మనకి హార్వెస్టింగ్ అయిపోయాక ఆకుల దగ్గర నుంచి అన్నిటినీ మనము పౌడర్గా చేసి పెల్లెట్స్గా తయారు చేస్తారు. ఆ పెల్లెట్స్ని మనము ఈ కోల్ ఇండస్ట్రీస్ కానీ కుకింగ్కి కానీ అంటే మనకి హోటల్స్కి కానీ వాటికి సప్లై చేయొచ్చు. వెదురు మనకి నర్సరీ కోసం అయితే మనం నాగ్పూర్లో మహారాష్ట్ర బ్యాంబూ బోర్డు కూడా ఉంది. సో మనం అక్కడి నుంచి వెదురు మొక్కలు తీసుకోవచ్చు. గవర్నమెంట్ వాళ్ళు 20 నుంచి 25 రూపాయలకే మనకి మొక్కల్ని సప్లై చేస్తున్నారు. వెదురు అనేది 35 నుంచి 45 సంవత్సరాలకు ఒకసారి పుష్పిస్తుంది. ఒక్కసారి పుష్పించిందంటే చనిపోతుంది. సో దీని విత్తనాలు కూడా మనకి వరి విత్తనాల్లాగే ఉంటాయి. ఈ విత్తనాలు వెరైటీని బట్టి చిన్నవి పెద్దవిగా ఉంటాయి. 32,000 విత్తనాలు ఉంటాయి 1 కేజీలో.
ఈ విత్తనాలు మనకి కూడా మనం ప్రాపగేషన్లో యూజ్ చేయొచ్చు. ఇంకొకటి టిష్యూ కల్చరు, ఇంకొకటి ఏంటంటే మనము ఈ కనుపులు ఉంటాయి కదా, ఈ గడల కనుపులు, 2 కనుపులు ఒక కనుపుతో కూడా దీన్ని ప్రాపగేట్ చేయొచ్చు. సో ఈ 3 నుంచి 4 సంవత్సరాలు ఉన్న ఈ గెడల నుంచి 2 కనుపులు ఉన్న గెడని మనం కత్తిరించుకొని ఈ 2 కనుపుల్ని ఈ బ్రాంచెస్ని కట్ చేసేసి ఈ 2 కనుపుల్ని మనము పాలీ బ్యాగ్లో ఒక కనుపు పైకి ఒక కనుపు కిందకి పెట్టినట్లయితే ఈ కనుపు నుంచి మనకి ఒక కలుపు నుంచి వేర్లు, ఇంకో కనుపు నుంచి ఆకులు వచ్చేస్తాయి. సో ఈ విధంగా కూడా మనం ప్రాపగేట్ చేసేసుకోవచ్చు, వెజిటేటివ్ ప్రాపగేషన్. వెదురుని మనం అగ్రోఫారెస్ట్రీ మోడల్లో పెట్టుకున్నట్లయితే వరుసకి 7 నుంచి 8 మీటర్లు, మొక్కకి 2 నుంచి 3 మీటర్లు పెట్టుకున్నట్లయితే ఈ వరుసల మధ్యలో మనం ఇంటర్ క్రాపింగ్ చేసుకోవచ్చు. ఇంటర్ క్రాప్స్గా మనము పప్పు దినుసులు, మిల్లెట్స్ ఇట్లాంటివన్నీ కూడా గ్రో చేసుకోవచ్చు. అదే పాడి పశువులు ఉన్న రైతులైతే మనం గడ్డి కూడా పెంచుకోవచ్చు. ఇలా దూరంగా వెదురు పెట్టుకున్నట్లయితే మనం ప్రతి సంవత్సరము ఇంటర్ క్రాపింగ్ చేసుకోవచ్చు. లేదన్నట్లయితే దగ్గరగా పెట్టుకున్నప్పుడు ఫస్ట్ 3 సంవత్సరాలు మనము ఇంటర్ క్రాపింగ్ అనేది వేసుకోవచ్చు. వెదురు అనేది అన్ని మొక్కల్లోకి ఫాస్ట్ గ్రోయింగ్ అనమాట. అంటే మనకి 40 నిమిషాలకి 1 ఇంచు పెరుగుతుంది మొక్క. ఫాస్ట్ గ్రోయింగ్ అనే నేచర్ వల్ల గాలిలోని కార్బన్ డైఆక్సైడ్ని ఎక్కువగా స్థిరీకరిస్తుంది. సో ఒక్క వెదురు మొక్క 400 కిలోల కార్బన్ డైఆక్సైడ్ని స్థిరీకరిస్తుంది ఒక సంవత్సరంలో. 300 కిలోల ఆక్సిజన్ని ఒక సంవత్సరానికి ఇస్తుంది. ఈ వాతావరణ మార్పులు అనేవి మనకి సంవత్సరం బాగా పెరుగుతున్నాయి. ఇంతకుముందు మనకి కార్బన్ డైఆక్సైడ్ శాతం మన వాతావరణంలో 2 ppm పెరిగేది. కానీ 2022 నుంచి 2023లో మోర్ దాన్ 2 ppm అంటే 3 to 4 ppm పెరిగింది. సో ఇలానే మన కార్బన్ డైఆక్సైడ్ పెరుగుతూ పోయిందంటే మన టెంపరేచర్స్ ఇంక్రీజ్ అయిపోయి వాతావరణ మార్పులు అనేది ఎక్కువగా జరుగుతాయి. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం ఈ వెదురు పెంచినట్లయితే ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ని స్థిరీకరించి మన వాతావరణానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. వెదురుకి మనకి టెన్సైల్ స్ట్రెంగ్త్ అనేది కూడా మనకి ఐరన్ కన్నా ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఈ వెదురుని మన బ్రిడ్జెస్ కట్టడానికి, ఎయిర్పోర్ట్ కట్టడానికి కూడా చాలా చోట్ల కర్ణాటకలో కూడా యూజ్ చేస్తున్నారు. అలాగే ఫర్నిచర్ హౌసింగ్లో కూడా మనం యూజ్ చేస్తున్నాము. వెదురులో మనకి సాలిడ్ బ్యాంబూ అండ్ గుళ్ళ ఉండే బ్యాంబూ కూడా ఉంటాయి. సాలిడ్ అంటే గట్టి రకం. ఈ డెండ్రోకెలామస్ స్ట్రిక్టస్ రకము గట్టి రకం అనమాట. దీనిలో మధ్యలో మనకి మొత్తం ఫిల్ అయిపోయి ఉంటుంది. ఈ రకాన్ని ఎక్కువగా మనకి మేదర్ వాళ్ళు ఈ బుట్టలు అల్లడానికి వాటికి ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇంకో రకం ఏంటంటే గుళ్ళ ఉండే రకం. అంటే వెదురులో మనకి హోల్ అనేది ఉంటుంది. ఇది బ్యాంబూజా ఇలాంటి రకాలు. ఈ హోల్ ఉండే రకాలని ఈజీగా మనము ఈ బ్యాంబూ చికెన్ ఇలాంటి వాటికి యూజ్ చేస్తారు. ఇంకొకటి బిర్యానీ కూడా చేస్తారు. ఈ గుళ్ళ ఉండేవి కప్స్ మేకింగ్ ఇలాంటి వాటికి కూడా యూజ్ చేస్తారు. ఇప్పుడు మనకి బ్యాంబూ సైకిల్స్, ఈ హెడ్సెట్స్, కంప్యూటర్ స్టాండ్స్ ఇట్లా ఎన్నో రకాలుగా బ్యాంబూని మనం ఉపయోగిస్తున్నాము. అలాగే మన ఫ్లవర్ వాజెస్, ఇట్లా టేబుల్స్, ఫర్నిచర్ ఇట్లా మన నాగ్పూర్ సెంటర్, ఎక్రిప్ సెంటర్ వాళ్ళు కూడా ఈ బ్యాంబూని ఎన్నో మోడల్స్గా చేసి కూడా చూపించారు. హెల్త్ ఇంపార్టెన్స్ పెరగడం వల్ల ఈ వెదురు బియ్యాన్ని కూడా తింటున్నారు. వెదురు ఇంకొకటి ఏంటంటే వెజిటేబుల్గా కూడా యూజ్ అవుద్ది. సో వెదురు సాగు అనేది మనకి పర్యావరణాన్ని పరిరక్షించడానికి మరియు మన బంజరు భూముల్లో ఏ పంట రాని నేలల్లో వేయడానికి కూడా ఎంతో రైతులకి ఉపయోగపడుతుంది. ఈ వెదురుకి ఎక్కువ ఖర్చు కూడా అవ్వదు. ఓన్లీ మనకి ఎస్టాబ్లిష్మెంట్ అప్పుడు ఫస్ట్ ఒక 30 నుంచి 40 వేలు ఖర్చు అవుతుంది. తర్వాత మనకు ఖర్చు అనేదే ఉండదు. రైతుకి రెగ్యులర్ ఇన్కమ్ రావాలి అనుకుని అగ్రోఫారెస్ట్రీ మోడల్లో ఫిట్ చేసుకున్నట్లయితే, మనం ఎక్కువ దూరంలో పెట్టుకున్నట్లయితే ప్రతి సంవత్సరము ఇంటర్ క్రాపింగ్ చేసుకొని ఇంటర్ క్రాప్స్ ద్వారా కూడా రెగ్యులర్ ఇన్కమ్ మనకు వస్తుంది. ఈవెన్ మనము పంటగా వేసుకోలేకపోయినా కనీసం కంచగా వేసినట్లయినా ఇది మనకి పర్యావరణానికి ఎంతో ఉపయోగపడుతుంది.